మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్, బొబ్బట్లు ఇలా ఎన్నో ఈ పిండితో తయారవుతాయి. మైదా పిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండు కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయినా అవి రుచిగా ఉండడంతో మైదా పిండితో తయారు చేసిన స్వీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే మైదా పిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అది నేరుగా ఏ గింజల నుండి తయారవ్వదు. ఉదాహరణకు రాగి పిండి కావాలనుకుంటే రాగులను మరపట్టించి రాగి పిండి తయారు చేసుకుంటాం. అలాగే బియ్య పిండి కావాలనిపిస్తే బియ్యాన్ని మరపట్టించి బియ్య పిండిని రెడీ చేసుకుంటాం. కానీ మైదా పిండి మాత్రం అలా తయారు కాదు. దీన్ని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఎన్నో ప్రమాదకర కారకాలు కలుస్తాయి. అందుకే మైదా పిండిని దూరంగా ఉంచమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మరి మైదా పిండిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు. గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలపరు. కేవలం గోధుమలను మరపట్టించి పిండిని తయారు చేస్తారు. అయితే మైదా పిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది. ముందుగా గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి. అందుకే మైదా పిండి తెల్లగా వస్తుంది. గోధుమలతో తయారైనా కూడా దాని రంగు తెల్లగా ఉండడానికి ఈ పాలిష్ చేయడమే కారణం. ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మరపట్టిస్తారు. దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అజోడి కార్బోనమైడ్, పొటాషియం బ్రోమైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదా పిండి చాలా మెత్తగా, తెల్లగా మారుతుంది. అయితే ఇలా తయారైన మైదా పిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం చేకూరుతుంది. అందుకే పోషకాహార నిపుణులు మైదాను పూర్తిగా తినడం మానేయమని సూచిస్తున్నారు. మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనిలో పొటాషియం బ్రోమైడ్ ను వినియోగించారు. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా పెంచుతుంది. నిజానికి బ్రోమైడ్ పై నిషేధం కూడా ఉంది. దాన్ని తింటే కీటకాలు కూడా చనిపోతాయి. కాబట్టి మైదా పిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. ఇకపోతే మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. నిజానికి వాటిని మైదాతో చేస్తారని తెలియక చాలా మంది తినేస్తూ ఉంటారు. పరోటా, పూరి, రుమాలి రోటీ, కేకులు, రవ్వ దోశలు, కాజాలు, బాదుషాలు, జిలేబీ, బొబ్బట్లు, బ్రెడ్లు ఇలా ఎన్నో. ఇవన్నీ కూడా మైదాతో చేసిన వంటకాలే. వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి. పూర్తిగా గోధుమ పిండితో తయారు చేసేందుకు ప్రయత్నించండి. గోధుమ పిండితో చేసిన వంటకాలు కూడా రుచిగానే ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే మైదా పిండిని పూర్తిగా తినడం మానేయడం ఒక్కటే ఉత్తమ మార్గం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.